వెల్కమ్ బ్యాక్ టు అవర్ లేటెస్ట్ జాబ్ రిక్రూట్మెంట్ యూట్యూబ్ ఛానల్. సో ఫ్రెండ్స్, మనకి ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్కి సంబంధించిన నోటిఫికేషన్ వచ్చేసి రిలీజ్ అయితే చేయడం అయితే జరిగింది. సో దీనికి సంబంధించిన పూర్తి సమాచారం అయితే తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం ఫ్రెండ్స్. సో ముందుగా వచ్చేసి మన వీడియోని అయితే ఒక లైక్ అయితే చేయండి. మీరు లైక్ చేస్తే నాకు కొంచెం సపోర్టింగ్ అయితే ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా మన వీడియోని ఒక లైక్ అయితే చేయండి. అదేవిధంగా ఛానల్ని కొత్తగా విజిట్ చేసుకుంటే ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేయండి ఫ్రెండ్స్. సో ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఇన్కమ్ ట్యాక్స్ సంబంధించి నోటిఫికేషన్ వచ్చేసి రిలీజ్ అయితే చేయడం అయితే జరిగింది. సో మీరు ఇక్కడైతే చూసుకోవచ్చు మనకి. సో ట్యాక్స్ అసిస్టెంట్, అదేవిధంగా హవల్దార్, అదేవిధంగా మల్టీ టాస్కింగ్ స్టాఫ్కి సంబంధించి వేకెన్సీ వచ్చేసి భర్తీ అయితే చేయడం అయితే జరుగుతుంది. సో దీనికి సంబంధించి పే స్కేల్, అదేవిధంగా వేకెన్సీస్కి సంబంధించి ఇక్కడ పూర్తి డీటెయిల్స్ అనేసి అయితే తెలుసుకుందాం ఫ్రెండ్స్. సో నేమ్ ఆఫ్ ది పోస్ట్కి సంబంధించి ట్యాక్స్ అసిస్టెంట్ అయితే చూసుకోవచ్చు మనకి 10 వేకెన్సీ వచ్చేసి భర్తీ అయితే చేయడం అయితే జరుగుతుంది. సో పే స్కేల్కి సంబంధించి మనకి 81,100 రూపీస్ వచ్చేసి ఉండడం అయితే జరుగుతుంది. సో బేసిక్ సాలరీ వచ్చేసి మనకి 25,500 రూపీస్ నుంచి స్టార్ట్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. హవల్దార్కి సంబంధించి సో ఇక్కడైతే 14th వేకెన్సీ వచ్చేసి ఉండడం అయితే జరుగుతుంది. సో దీనికి సంబంధించి బేసిక్ సాలరీ వచ్చేసి మనకి 18,000 పర్ మంత్ అనేసి అయితే ఉండడం అయితే జరుగుతుంది. 56,900 వరకు కూడా వచ్చేసి సాలరీ అనేసి అయితే చేయడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. సో నెక్స్ట్ మనకి మల్టీ టాస్కింగ్ స్టాఫ్కి సంబంధించి కేవలం 2 వేకెన్సీ వచ్చేసి భర్తీ అయితే చేయడం అయితే జరుగుతుంది. సో 18,000 నుంచి 56,900 సాలరీ అనేసి అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. సో నెక్స్ట్ ఇంకా ఈ పోస్టులకు సంబంధించి ఎలిజిబిలిటీ కండిషన్కి సంబంధించి ఇక్కడైతే చూసుకోవచ్చు మనకి. ట్యాక్స్ అసిస్టెంట్కి సంబంధించి జనరల్ సర్వీస్ గ్రూప్ సికి సంబంధించి నాన్ గెజిటెడ్కి సంబంధించి సో ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్కి సంబంధించి ఇక్కడైతే చూసుకోవచ్చు మనకి. సో డిగ్రీ ఫ్రమ్ రికగ్నిషన్ యూనివర్సిటీ ఆర్ ఈక్వలెంట్కి సంబంధించి అభ్యర్థులు వచ్చేసి దరఖాస్తు అయితే చేసుకోవచ్చు మనకి. ట్యాక్స్ అసిస్టెంట్కి సంబంధించి డేటా ఎంట్రీ స్పీడ్ ఫర్ నాట్ లెస్ దెన్ 80,000 కీ డిప్రెషన్ పర్ అవర్కి సంబంధించి ఇక్కడైతే చూసుకోవచ్చు. సో కంప్యూటర్ మీద అవగాహన ఉన్నటువంటి అభ్యర్థులు వచ్చేసి పోస్టులకు సంబంధించి దరఖాస్తు అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది. సో డిగ్రీ పాస్ అయినటువంటి అభ్యర్థులు వచ్చేసి పోస్టులకు సంబంధించి దరఖాస్తు అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది. మనకి నెక్స్ట్ చూసుకున్నట్లయితే సో హవాల్దార్కి సంబంధించి ఇక్కడైతే చూసుకోవచ్చు. హవాల్దార్కి సంబంధించి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి కేవలం మాట్రికులేషన్ పాస్ అయినటువంటి అభ్యర్థులు వచ్చేసి దరఖాస్తు అయితే చేసుకోవచ్చు. దాంతోపాటు ఈక్వలెంట్ చదువుకున్నటువంటి అభ్యర్థులు కూడా వచ్చేసి దరఖాస్తు అయితే చేసుకోవచ్చు. సో ఇక్కడైతే నోట్కి సంబంధించి ఇక్కడ చూసుకోవచ్చు. క్యాండిడేట్ విల్ ద రిక్వైర్డ్ టు ప్రాసెస్ ద ఫాలోయింగ్ అప్ ఫిజికల్ స్టాండర్డ్ అండ్ ఫిజికల్ టెస్ట్కి సంబంధించి ఇక్కడైతే చూసుకోవచ్చు. సో మనకి హవాల్దార్కి సంబంధించి ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ వచ్చేసి కండక్ట్ అయితే చేయడం అయితే జరుగుతుంది. ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్కి సంబంధించి సో ఇక్కడైతే మేల్కి సంబంధించి ఇక్కడ చూసుకోవచ్చు మనకి. సో మేల్కి సంబంధించి హైట్ వచ్చేసి 157.5 సెంటీమీటర్స్ వచ్చేసి హైట్ అయితే ఉండాల్సి అయితే ఉంటుంది. సో చెస్ట్కి సంబంధించి 81 సెంటీమీటర్స్ వచ్చేసి ఉండాల్సి అయితే ఉంటుంది. సో గాలి పీల్చుకున్నప్పుడు అయితే 5 సెంటీమీటర్స్ అనేసి అయితే ఇంక్రీజ్ అయితే అవ్వాల్సి అయితే ఉంటుంది. సో నార్మల్గా ఉన్నప్పుడు 81 నుండి సో ఎక్స్పాన్షన్ చేసినప్పుడు అయితే 5 సెంటీమీటర్స్ అనేసి పెరగాల్సి అయితే ఉంటుంది ఫ్రెండ్స్. సో మేల్కి సంబంధించి అదేవిధంగా ఇక్కడ ఫర్ ఫీమేల్ క్యాండిడేట్స్కి సంబంధించి ఫిజికల్ స్టాండర్డ్కి సంబంధించి ఇక్కడ చూసుకోవచ్చు మనకి. హైట్కి సంబంధించి 152 సెంటీమీటర్స్ వచ్చేసి ఉండాల్సి అయితే ఉంటుంది. వెయిట్కి సంబంధించి 48 kgs వచ్చేసి ఉండాల్సి అయితే ఉంటుంది ఫ్రెండ్స్. సో నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ఫిజికల్ టెస్ట్కి సంబంధించి ఫర్ మేల్ క్యాండిడేట్స్ వాకింగ్ టెస్ట్ వచ్చేసి కండక్ట్ అయితే చేయడం అయితే జరుగుతుంది. సో వాకింగ్ సంబంధించి 1600 మీటర్స్కి సంబంధించి సో 15 మినిట్స్లో వచ్చేసి కంప్లీట్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఇక్కడైతే చూసుకోవచ్చు మనకి. ఇది మెన్కి సంబంధించి సో ఫీమేల్కి సంబంధించి సో ఇక్కడ 1 km ఇన్ 20 మినిట్స్ వచ్చేసి కంప్లీట్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది. సో ఇక్కడ వాకింగ్ టెస్ట్ అనేసి అయితే కండక్ట్ అయితే చేయడం అయితే జరుగుతుంది. ఫిజికల్ టెస్ట్కి సంబంధించి ఫర్ మేల్ క్యాండిడేట్స్ వచ్చేసి 1600 మీటర్స్కి సంబంధించి 15 మినిట్స్లో అయితే కంప్లీట్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది. ఫీమేల్ క్యాండిడేట్కి సంబంధించి 1 km ఇన్ 20 మినిట్స్లో అయితే కంప్లీట్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఇక్కడ అదేవిధంగా మనకి మల్టీ టాస్కింగ్ స్టాఫ్కి సంబంధించి సో ఇక్కడైతే చూసుకోవచ్చు మనకి. సో ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి కేవలం 10th క్లాస్ ఉన్నటువంటి అభ్యర్థులు వచ్చేసి దరఖాస్తు అయితే చేసుకోవచ్చు. దాంతోపాటు ఈక్వలెంట్ చదువుకున్నటువంటి అభ్యర్థులు కూడా వచ్చేసి దరఖాస్తు అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది ఫ్రెండ్స్. సో నెక్స్ట్ వచ్చేసి మనకి ఏజ్కి సంబంధించి ఇక్కడ అయితే చూసుకోవచ్చు. ట్యాక్స్ అసిస్టెంట్కి సంబంధించి 18 నుంచి 27 సంవత్సరాల లోపు ఉన్నటువంటి అభ్యర్థులు వచ్చేసి దరఖాస్తు అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది. అదేవిధంగా మనకి నెక్స్ట్ మనకి హవాల్దార్కి సంబంధించి 18 నుంచి 27 సంవత్సరాల లోపు ఉన్నటువంటి దీన్ని కూడా వచ్చేసి దరఖాస్తు అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది ఫ్రెండ్స్. సో నెక్స్ట్ మనకి సో ఇక్కడ చూసుకోవచ్చు. సో మల్టీ టాస్కింగ్ స్టాఫ్కి సంబంధించి సో 18 నుంచి 25 ఇయర్స్ లోపు ఉన్నటువంటి అభ్యర్థులు వచ్చేసి దరఖాస్తు అయితే చేసుకోవచ్చు. ఇవి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు కాబట్టి ఏపీ అదేవిధంగా తెలంగాణ అభ్యర్థులకు సంబంధించి 2 తెలుగు రాష్ట్రాలకు సంబంధించి అభ్యర్థులు వచ్చేసి దరఖాస్తు అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది ఫ్రెండ్స్.
సో నెక్స్ట్ మనకి ఇక్కడ చూసుకోవచ్చు, ఇవి స్పోర్ట్స్ కేటగిరీకి చెందినటువంటి నోటిఫికేషన్ ఫ్రెండ్స్. మనకి ఇది స్పోర్ట్స్కి చెందినటువంటి అభ్యర్థులు మాత్రమే దరఖాస్తు అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది. స్పోర్ట్స్కి సంబంధించి వీటిలో మీకు ఏ సర్టిఫికేట్ ఉన్నా మీరు వచ్చేసి దరఖాస్తు అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఇక్కడైతే చూసుకోవచ్చు మనకి. సో కొన్ని విభాగాలకు సంబంధించి మనకి స్పోర్ట్స్ బాక్సింగ్ కానీ, క్రికెట్ కానీ, సో ఎటువంటి ఫుట్బాల్ కానీ, హాకీ కానీ, సో ఏ స్పోర్ట్స్కి చెందినటువంటి సర్టిఫికేట్ ఉన్న మీరు ఈ పోస్టులకు సంబంధించి దరఖాస్తు అయితే చేసుకోవచ్చు ఫ్రెండ్స్. సో చాలా అయితే ఉన్నాయి. సో మీరు ఇక్కడ జాగ్రత్తగా అయితే చూడండి. సో వీటిలో మీకు ఏ సర్టిఫికేట్ ఉన్నా మీరు పోస్టులకు సంబంధించి దరఖాస్తు అయితే చేసుకోవచ్చు. సో ఇది ఫ్రెండ్స్ మనకి ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్కి సంబంధించి స్పోర్ట్స్ కేటగిరీకి చెందినటువంటి నోటిఫికేషన్. దీనికి సంబంధించి అఫీషియల్ వెబ్సైట్ వచ్చేసి నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ వచ్చేసి ప్రొవైడ్ చేస్తాను ఫ్రెండ్స్. అక్కడ నుంచి మీరు విజిట్ చేసే ప్రయత్నం అయితే చేయండి. లేదా దరఖాస్తు చేసుకోవాలంటే అఫీషియల్ వెబ్సైట్కి సంబంధించి సైట్లోకి వెళ్ళేసి మీరు అక్కడ దరఖాస్తు అయితే చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు యూస్ఫుల్ అయితే ఖచ్చితంగా మన వీడియోని ఒక లైక్ అయితే చేయండి. మీరు లైక్ చేస్తే నాకు కొంచెం సపోర్టింగ్ అయితే ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా మన వీడియోని ఒక లైక్ అయితే చేయండి. అదేవిధంగా ఛానల్ని కొత్తగా విజిట్ చేసుకుంటే ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కింద కామెంట్ బాక్స్లో కామెంట్ అయితే చేయండి. ఈ వీడియోని వచ్చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ కూడా షేర్ అయితే చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.